ప్రతి ఒక్కరు కూడా ఆయన రుచి చూచిన వారందరూ కూడా ప్రతిరోజు నిజంగా గొప్ప సంతోషమే. ప్రతిరోజు కూడా ఆయనలో ఆరాధనలో దేవునిలో ఎంతో సంతోషిస్తున్నారు కదండి. చాలామంది ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధనలో కానీ అన్నింటిలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో పొందుకుంటున్నారు, దేవునితో దగ్గరయ్యారండి. ఈ 21 రోజు ప్రార్థనలో దగ్గర 13 రోజుల వరకు అయిపోయింది. ఇంకా ఉన్న కొద్ది రోజులు ప్రతిరోజు దేవునికి సన్నిహితంగా ఆయనలో ఆరాధనలో సంతోషిస్తూ ఎన్నో గొప్ప మేళ్ళు, ఆత్మీయమైన మేళ్ళు మేమందరం పొందుకుంటున్నాం, మనందరం పొందుకుంటున్నాం. మరొక దినం దేవుడు మనకిచ్చాడు. ఈ ఆదివార దినం మరొక దినం ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవుడిచ్చాడు. దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బయట పరిస్థితులు చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో 70 వారాలు 70 దినాలు అని ఉంది దానియేలు గ్రంథంలో కదండి. అంటే దేవుని యొక్క లెక్కలు చూస్తే కనుక ప్రతిదీ కూడా ఒక్క దినము 1000 దినాలతో పోల్చబడి ఉంది. అలాగా దేవుని లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. అలాగా ఇప్పటికి 70 వారాలు అంటే 70 వారాలు కంప్లీట్ అయితే దేవుని యొక్క రాకడికి సూచనలుగా మనం కొన్ని తెలుసుకోవాలి. అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలి. దేవుని యొక్క రాకడ సూచనలు ఏ విధంగా ఉంటాయి, ఆ సూచనలు బట్టి క్రైస్తవుడట ప్రతిదానికి కూడా అలర్ట్ అవుతూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలట. 70 వారాల్లో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి, అన్నీ అయిపోయి ఇప్పుడు లెక్కల ప్రకారం ఒకే ఒక్క వారం ఉందట 70 వారాలు కంప్లీట్ అవ్వడానికి. ఒకే ఒక్క వారం ఉంది 70 వారాలు కంప్లీట్ అవ్వడానికి. అంటే ఈ ఒక్క వారం ఒక సంవత్సరంతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 70 వారాలు లెక్కల ప్రకారం, దానియేలు గ్రంథంలో లెక్కల ప్రకారం ప్రతిదీ కూడా ఆఖరి అవ్వడానికి ముగింపుకి 70 రోజులు 70 వారాలు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే కనుక లెక్కల ప్రకారం ఈ 70 వారాలు కంప్లీట్ అవ్వడానికి, దేవునికి రాకడికి 70 వారాలు కంప్లీట్ అవ్వడానికి ఒక్క వారమే ఉందట. ఈ ఒక్క వారం కంప్లీట్ అయితే దేవుని యొక్క రాకడ రావచ్చు అని చెప్పి అనేక మంది తెలియపరుస్తున్నారు. ఈ ఒక్క వారం ఒక్క సంవత్సరంతోనైనా మనం వేయగలం. ఒక్క సంవత్సరం అనుకోవాలి, ఒక్క వారం దేవుని లెక్కల ప్రకారం. ఈ పరిస్థితుల్లో చుట్టూ పరిస్థితులు కూడా మార్పులు వచ్చేసాయి. అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే ప్రపంచంలో మంచి దినాలు మనం మంచి చూస్తామనేది ఎవరైనా అనుకోగలరండి? మళ్ళీ మాకు ఇంకొక మంచి రోజు ఉంది అనుకోగలమా? దిగజారిపోతుంది మనిషి యొక్క జీవితం, పరిస్థితులు కూడా. ఇలాంటి సమయంలో ఒక్క సంవత్సరం ఉందంటే ఏ రోజైనా సరే ఆయన రాకడ రావచ్చు. ఇలాంటి సమయంలో క్రైస్తవుడు వారి భక్తి జీవితాలను కాపాడుకోవాలి. ఈ లోకం కోసం, లోకంలో ఏవో సంపాదించుకోవాలని వాటి కోసం కాకుండా ఏ రోజైనా ప్రభువు వస్తారు, ఆయన రాకడ త్వరగా ఉంది, నేను సిద్ధపడాలి. ఈ లోకంలో తినటానికి ఉండటానికి ఆయన ఇస్తాడు తప్పకుండా. కానీ మనం ఎలాగున్నాం? మనం 70 వారాలు కంప్లీట్ అయింది, ఒక్క వారం ఉంది. ఆ వారంలో నువ్వు ఎత్తబడతావా? నువ్వు ఎత్తబడతావా? ఈరోజు మరణానికి గ్యారంటీ లేదు, వారంటీ కార్డే లేదు మనకి. అన్నిటికీ ఉంది. మీరు కొనుక్కున్న వాచ్కుంటాయి, మనం కొనుక్కున్న తిన్న ఏ ఫుడ్కైనా సరే, షాంపూలు కొంటాయి, చెప్పులు కొంటాయి, అన్నిటికీ వారంటీ ఇస్తారు. కానీ వారంటీ లేనిది ఏంటండి? మనిషి జీవితం. నాకు వారంటీ లేదు, రేపు అనేది నేను ఉంటానో లేదో నాకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి గ్యారంటీ లేని ఈ యొక్క ప్రాణాలకి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వాలి. అలాంటప్పుడు ప్రతిదానికి సిద్ధపడిపోయి ఉండిపోవాలి, సిద్ధపడాలి. సిద్ధపడేవారు ఎవరండి? అప్రమత్తంగా ఎదురు చూసేవారు మాత్రమే సిద్ధపడి ఉంటారు. వాళ్ళకి రాత్రి పగలు అనేవి ఏమి ఉండవు. అంటే ఆత్మరక్షణతో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. మంచం మీద ఉన్నా సరే ఎందుకు ఎత్తబడతారట? రాత్రి ఎత్తబడినప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎందుకు విడబడతారు? ఒకరికి సిద్ధపాటు లేదు, ఒకరికి సిద్ధపాటు ఉంది. పని చేసుకున్న వాళ్ళు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఎందుకు? ఒకరు సిద్ధపాటు ఉంది, ఒకరు సిద్ధపాటు లేదు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ 70 వారాలు కంప్లీట్ అవ్వడానికి ఒకే ఒక్క వారం ఉందని చెప్తున్నారు. ఈ వారం ఒక్క సంవత్సరం అనే అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ప్రభువు వస్తే మీలో సిద్ధపడిన వారు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు సిద్ధపడిన వారు? మీకే తెలియాలి. సిద్ధపడిన వారు మీకే తెలియాలి. మనకి ఆ యొక్క సూచన వచ్చేస్తుంది. ప్రభువు వచ్చినప్పుడు సిద్ధపడిన వాళ్ళందరికీ కూడా సిగ్నల్ వెళ్ళిపోద్దట. అలాంటప్పుడు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతారు, సిగ్నల్ రాలేని వాళ్ళు అందరూ ఉండిపోతారు ఇక్కడ. కనుక జ్ఞాపకం చేసుకొని
ఏ రోజు ప్రభు వస్తారో తెలియదు. మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆరాధనకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి అసూయలు, మత్సరాలు, ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని ఏది ఉన్నా నాలోంచి తీసివే ప్రభా. స్వచ్ఛమైన ఆరాధన చేయడం, నిన్ను మహింపరచడానికి అట్టి కృపను నాకు ఇవ్వు తండ్రి అని అడుగుదామా? 2 చేతులు పైకెత్తి, ప్రభా నీకు ఏ విధమైన ఆరాధన నేను చేయగలను తండ్రి? నా నుంచి ఎటువంటి ఆరాధన ధూపంలాగా నీ సన్నిధికి రావాలి. స్వచ్ఛమైన హృదయం, నా హృదయానికి అడుగు తండ్రి, నన్ను సిద్ధపరచు తండ్రి. నేను ఇక్కడ విడవబడకూడదు. విడవబడితే చాలా ఘోరంగా ఉంటుంది. విడవబడిన తర్వాత కూడా క్షమాపణ ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఇప్పుడు అన్ని విధాల మనకు బాగున్నప్పుడే మనం దేవుల్లో కరెక్ట్గా లేము. అప్పుడు ఆ యొక్క శ్రమల కాలంలో మీరు ఊహించలేరు. ప్రకటన గ్రంథం చదివితే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, జూలో ఉన్న జంతువులన్నీ ఇప్పుడు మనకి ఇంటి ముందు కుక్కలు, పిల్లులు ఎలా తిరుగుతున్నాయో అలా తిరుగుతాయి. గోడ మీద చేయేస్తే ఏమొస్తుందట? పాము వస్తుందట. వీధిలోకి వెళ్తే ఎలుగుబంటి వస్తుందట. రోడ్డు మీదకి వెళ్తే పులు, సింహాలు వస్తాయట. ఎలా తప్పించుకుంటాయి? ఇవన్నీ ఈరోజు జూలని ఆ యొక్క అన్నీ కూడా వాటిని బంధించారు కాబట్టి సరిపోయింది. అవి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటాయి? అలాగ శ్రమలు ఉంటాయి. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. తిండి దొరకదు, పంటలు పండవు, ఇళ్లల్లో ఉన్నెవరు, మీ సొంత ఇల్లు అయినా సరే వెళ్ళిపోండి బయటికి అంటారు. అప్పుడు యేసు ప్రభు కావాలి. ఆయన కొరకు నేను ఎలాగైనా కష్టాలు పడి బ్రతుకుతానంటే ఈ కష్టాలే భరించలేని వారు అవేం భరిస్తారు? అందుకనే విడవబడకూడదు ఈ లోకంలో. ఎత్తబడే వారందరూ కూడా నిజంగా ధన్యులు. అందుకే మన ఆత్మదేహ శరీరాలు సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆరాధనలకు వెళ్ళిపోదామండి. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకం అంతా కూడా తెలుసుకుంటారు, ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకుంటారు. పైరు కూడా వస్తారు. సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ఆరాధన చేయాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఎలా వస్తారట? మేఘాల మీద ఆయన వస్తారట. ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఆ గుంపులో మీరుండాలి, నేనుండాలి. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా విడువబడుట బహుఘోరం, అది ఊహించలేనిది. అలాంటి దినం ఎవ్వరికీ వద్దు. యేసు
రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏండ్లు 7 ఏండ్లు పరిశుద్ధులకి విందవబోతుంది. ఈ లోకంలో విడవబడినారు అందరూ కూడా 7 ఏండ్లు శ్రమల కాలం. అలాంటి దినం మరొకటి. ఆ విందులో మనం ఉండాలి, అందరం ఉండాలి. పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడును, యేసు వార్త మోయబడును, వాక్యమే కరువగును. వాక్యం దొరకదు ఇంకా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయనవే. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే యేసు రాజు పడాలి. ఆరాధనలో సిద్ధపడాలి, ఆరాధనకి సిద్ధపడాలి అందరూ కూడా. క్రైస్తవుడు కోసమో క్రైస్తవుడా, ఈరోజు ఈ దినం మరువవద్దు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. ఎంతమంది యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా చెప్పాలి బిగ్గరగా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా. పాటల సత్యాన్ని గ్రహిస్తున్నారా? సత్యాన్ని
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్య. సత్యాన్ని గొడవబడితే బహు ఘోరం. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్పాలి ప్రతి నోరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా పరిశుద్ధుడు చెప్పాలి ప్రతి నోరు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెప్పపాటున అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు వాక్యం వినడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు కదండి. ఎప్పుడు అయిపోతే టైం చూసుకుంటాం కదా. ఒకరోజు వస్తుంది వాక్యం కావాలన్నా దొరకదట. ఈ సువార్త వాక్యం అన్నీ మూయబడతాయి, సమయం సంపూర్తి అయిపోతుంది, వాక్యం దొరకదు. వాక్యం ఎవరైనా చెప్తే బాగున్ను. ఇప్పుడు చూడండి, గంట ప్రసంగం 10 నిమిషాలకు వచ్చింది. 10 నిమిషాలు కాస్త 1 మినిట్ షార్ట్ మెసేజెస్కి వచ్చింది. అంటే ఏం అర్థమవుతుంది మనకి? ఏం అర్థం అవ్వాలి? గంట రోజులు ఆత్మీయంగా ఉండేవి. 2 గంటలు 3 గంటల ప్రసంగాలు వినే రోజుల దగ్గర నుంచి దేవుని రాకడికి దగ్గరికి వద్దాం. గంటకొచ్చాము. గంటది కాస్త ఇప్పుడు 70 రోజులు కంప్లీట్ అయ్యి 1 వీక్ ఉంది. గంట ప్రసంగం వినడానికి కష్టం అయిపోతుంది. గంట ప్రసంగం కాస్త 1 మినిట్ ప్రసంగానికి వచ్చాం. ఇప్పుడు ఎంత ఇక్కడ చెప్తామా ప్రిపేర్ అయ్యి మెసేజ్. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఆ 1 అవర్ మెసేజ్ ఎవరు ఓపెన్ చేయరండి. ఆ 1 అవర్ మెసేజ్ ముక్కలు చేసి షార్ట్ మెసేజ్ పెడితే అది ఓపెన్ చేసి వింటారు. అబ్బా ప్రైజ్ లార్డ్ అని చెప్పి పెడతారు. 1 మినిట్కి అలవాటు పడారు. ఆత్మీయంగా ఎలాగ అభివృద్ధి చెందుతున్నారు? 2-3 గంటల వాక్యాన్ని విరివిగా వినేవారు. ఇంకా మనం యేసు ప్రభు కాలానికి వెళ్ళిపోతే, కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతే, కొండ మీద ఎన్ని గంటలండి విన్నారు వాక్యం? రోజా, గంట, 1 మినిటా చెప్తారా? కొండ మీద కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ప్రసంగం ఎన్ని రోజులు విన్నారట వాళ్ళందరూ? 3 రోజులు. 3 రోజులు తిండి లేదు, నీళ్ళు లేవు, అంతా ఎడారి ప్రాంతం. మర్చిపోయి 3 రోజులు వాక్యం విన్నారు.
అక్కడి నుంచి మన భక్తుల దగ్గరికి వస్తే 2-3 గంటల వాక్యం వినేవారు. అక్కడి నుంచి ఇంకొంచెం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక 2 గంటలు అనుకుందాం. అక్కడి నుంచి ఒక 2-3 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే 1 గంట, ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు చివరికి వచ్చేసాం. ఎంతకు అలవాటు పడ్డారు? 1 మినిట్ మెసేజ్, 1 అవర్ సర్వీస్. 1 అవర్ సర్వీస్. ఇప్పుడు 1 గంట సర్వీస్ ఎక్కడుంది? ఎత్తుక్కుంటున్నారు. ఈరోజు క్రైస్తవులు ఏమి ఎత్తుక్కుంటున్నారు? 1 అవర్ సర్వీస్ ఎక్కడ దొరుకుతుంది? ఇందాకలో ఒక ఆమె వచ్చింది, గంట సర్వీస్. మార్నింగ్ సర్వీస్ అవుతుందా? మార్నింగ్ సర్వీస్ ఏంటండి? 7 to 8 మార్నింగ్ సర్వీస్. 7 to 8 సర్వీస్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి చక్కగా బిర్యానీ వండుకొని 2-3 వరకు టీవీ చూసుకొని 3 నుంచి పడుకొని 6 గంటలు లెగిసి టీ స్నాక్స్ తిని తర్వాత బీచ్కి వెళ్ళి అక్కడ తర్వాత హోటల్కి వెళ్ళి భోంచేసి మంచిగా చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రాత్రి 10 గంటలకు వచ్చి పడుకుంటారు. దేవునికి ఎంత సమయం ఇస్తారు? 1 అవర్ సర్వీస్ ఎక్కడుందండి? మిగతా టైం అంతా వీళ్ళు ఎంజాయ్ చేయాలి. 1 అవర్ సర్వీస్ ఎక్కడుంది? 2.5 అవర్సా? 2.5 అవర్స్లో ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది రారు, ఇంకా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా ఆఫ్టర్ 11 వస్తారు. 11 తర్వాత ఇప్పుడు అడిగాను అనుకోండి, ఎంతమంది అండి ఆయన రాకళ్ళు ఎత్తబడిపోతారు? అందరి చేతులు ఎత్తేస్తారు. క్రియలేవి? క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిపోయినట్టే. ఇప్పుడు 70 వారాలు కంప్లీట్ అవుతుంది. అందుకే యేసు ప్రభు ప్రసంగానికి ఉన్న ఆ జనాల దగ్గర నుంచి ఇప్పటికి మన జనాలు ఎక్కడికి వచ్చారు? 1 మినిట్, 1 అవర్ సర్వీస్. ఒక రోజంతా ఇస్తే 1000 దినాలు ఇస్తానంటే 1 గంట ఇస్తున్నారు. గంటకి ఎన్ని రోజులు ఇస్తారు మీకు దేవుడు? క్రైస్తవులానా మనం చూసుకుంటే మనకి చాలా, మనం నిజంగా షేమ్ ఫీల్ అవ్వాలి మనల్ని మనం చూసుకుంటే. నేను ఒక క్రైస్తవున్నా, నేను ఇందులో సత్యం లేదా? ఈ మాటల్లో సత్యం ఉందా లేదా అండి? సత్యం ఉంది కదా. ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు ఒక రోజు వస్తుంది, ఇందాక పాట పాడాం కదా, సువార్త మూయబడుతుంది. వాక్యం కావాలంటే దొరకదు. 1 మినిట్ లేదు, 1 అవర్ లేదు, 3 days అయినా ఉంటాను ప్రభా, మళ్ళీ స్టార్టింగ్ డేస్కి వస్తాను. నేను కొండ మీద ప్రసంగించావు కదా, అలాగా ఆ 3 days ప్రసంగం మళ్ళీ వింటాను తండ్రి అంటే నీకోసం ఎవ్వరు మళ్ళీ చెప్పరు. చెప్పే మనిషే ఉండడు. వాక్యం చెప్పే మనుషులే భూమి మీద ఉండరు. మూయబడుతుంది, బైబిల్ మూయబడుతుంది, వాక్యం మూయబడుతుంది, అన్నీ మూయబడుతుంది. దొరకదు. పిచ్చి వాళ్ళగా రోడ్ల మధ్యలో ఏడుస్తూ ఉండాలి. ఎత్తబడిపోయారు, చాలామంది ఎత్తబడిపోయారు. విడవబడిన వాళ్ళ సంగతి రోడ్ల మీద ఏడుస్తారు. నాకు ఈ డబ్బు వద్దు, ఈ బంగారం వద్దు, ఈ ఆస్తి పాస్తులు ఏది వద్దు, నేను ఆయన నమ్ముకోవాలి, ఆయన రాజ్యంలో ఉండాలని ఏడ్చినా సరే ఈ వాక్యము, ఈ ఆరాధన, ఈ దినం అనేది ఇంకొక రోజు దొరకదు. అందుకనే సమయం ఉంటుండగానే ఆయన వెతకాలి, ఆయన పాదాలు వెతకాలి, కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. ఎక్కడున్నారు అలాంటి క్రైస్తవులు? ఎంత దొంగతనం చేస్తున్నారో తెలుసా? దేవుని దినాన్ని ఎంత దొంగతనం చేస్తున్నారు. 1 మినిట్ 1 అవర్ సర్వీసులా రోజంతా ఆయన దినం ఆయన సన్నిధిలో ఉండాలి. కొంచెం ఎక్కువసేపు పాటలు పాడినా తట్టుకోలేం, కొంచెం వాక్యం ఎక్కువైనా తట్టుకోలేం కదండి, ఆరాధన ఎక్కువైనా సరే అసలు తట్టుకోలేం. ఇంకా ఏదైనా సరే ఈ లోకంలో దేనికైనా ఏ యాక్టివిటీస్ అయినా యాక్టివ్గా ఉంటాం. దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఎవరండి ఇచ్చేస్తారు దేవుని రాజ్యం? మీకు అంత ఫ్రీగా రాదు, చాలా కష్టపడాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, నా భక్తి ఎలా ఉంది, నా భక్తి కరెక్టేనా, నేను ఒక క్రైస్తవునేనా, నేను ఎత్తబడతాను, అసలు విడవబడితే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అనేది ఎందుకు ఆలోచించట్లేదు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని కన్నీటితో ఆరాధన చేద్దాం. మరొకసారి ఆరాధన చేద్దాం. నీవు లేని చోటేది యేసయ్యా, నీ తాకి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు లేని చోట
యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట. చేతులెత్తి చెప్తామా? ఎవరికైనా సిగ్గు అనిపిస్తే ఆయన వైపు చేతులెత్తడానికి పర్వాలేదు, మౌనంగా కూర్చోండి. చేతులెత్త ఆయన వైపు. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా. కయ్యూను క్రూర ప్రగకు బలి అయిన హేబేలు, ఆయన రక్తము భూమిలోంచి మొర్రపెట్టిందంట అండి. కయ్యూను చేసిన పనికి హేబేలు యొక్క రక్తము భూమిలోంచి దేవునికి మొర్రపెట్టిందంట. ఈరోజు ఈ మందిరంలో నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? భూమిలోంచి ఒక నిర్దోషి రక్తమే మొర్రపెడితే ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడా? కయ్యూను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతిలో విన్న దేవుడవు కదండి. ఈరోజు నీ మొర కూడా ఆయన వింటాడు. కయ్యూను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతిలో విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకులేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకులేనయ్యా. నీవుంటే చెప్తామండి అందరూ స్వచ్ఛమైన మనసుతో, ప్రతి నోరు అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నమ్ముతున్నారా? నిమిషం గంట దేవునికి ఇస్తే కోట్ల సంవత్సరాలు పరలోకంలో మనకిస్తాడా దేవుడు? చెప్పండి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. పరలోకంలో ఇంకా అంతులేని రాజ్యం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇక్కడ బంగారం తులం కొనుక్కోవడం ఎంతో కష్టం, కానీ బంగారపు రోడ్ల మీద నడుస్తాం. బంగారం యొక్క నివాసాలు, ఇళ్ళే మనకి బంగారంతో కట్టబడి ఉంది. ఒక తులం కొనుక్కోవడం ఎంత కష్టం కదా. ఒక పేదోడికి బంగారపు ఇల్లు ఎవరు కట్టిస్తారని గవర్నమెంట్ ఇల్లు రావడానికే ఎంతో కష్టపడుతున్నారు. బంగారపు ఇల్లు పరలోకంలో మనకు ఉంది. కండిషన్ ఉంది. గంట ఇస్తాను, ఒక నిమిషం చూస్తాను దేవుని వాక్యం, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తానంటే మీకు బంగారు పిల్లి ఇస్తాడా దేవుడు? చెప్పండి. కోట్ల సంవత్సరాలు దర్జాగా అక్కడ బతుకుతానంటే ఇస్తాడా దేవుడు? కొన్ని కండిషన్స్ ఉన్నాయి బైబిల్లో. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. స్వచ్ఛమైన మనసుతో ఆయన ఆరాధన చేయాలి. ఆయన సన్నిధికి ఆతృత పడాలి. ఎప్పుడో అవ్వదు, ఏదో ఒక సమయం మన పరిస్థితిని బట్టి కొన్నిసార్లు అవ్వదు, అది దేవునికి తెలుసు.
కొంతమంది పరిస్థితుల వల్ల అవ్వదు, దేవునికి తెలుసు. మీ ఆశ ఉంది, ఆ సంగతి నేను అనట్లేదు. మీ పరిస్థితి ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉంది? నీవు లేని చోటేది యేసయ్యా, నీ తాకి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనమేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. మహారాజుకి గట్టిగా చెప్పలు కూడా ఉంచుదాం. సమయం అనక అసమయం అనక 70 వారాల్లో ఒక్క వారం అంటే ఒక్క సంవత్సరం అనుకోవాలి ఆయన రాకడం. విడవబడితే చాలా ఘోరమైన పరిస్థితి, అది ఊహకు కూడా ఉండకూడదు, కల్లో కూడా రాకూడదు. అందుకని క్రైస్తవుడి జీవితం అంటే ఆషామాషి కాదు. పరలోకం ఫ్రీగా ఎవరికీ రాదు, నరకం ఫ్రీ, అందరికీ ఫ్రీ. నరకం ఎంత ఫ్రీగా వస్తుందో పరలోకం అంత కష్టం. పరిశుద్ధులు, నిర్దోషులు ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పటికప్పుడు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఇక్కడ అనుభవించడానికి. ఎందుకు ఈరోజు మేము ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం? మేము చెయ్యని దానికి ఎందుకు మేము అనుభవిస్తున్నాం? ఎందుకు అనిపిస్తున్నాం? మేము మా యొక్క నివాస స్థలము ఇది కాదు, ఎక్కడ ఆయనతో ఉండడం అనేది అది ప్రాముఖ్యమైంది. మేము తిరగబడలేమా, మేము చేయలేమా, మేము చేతకాని వారమా? మేము ఏదైనా చేయగలం, కానీ ఏ క్షణంలో ఆయన వస్తారో, ఏ క్షణంలో మేము ఇలాంటి పరిస్థితుల్లో కానీ బుక్ అయ్యామంటే విడవబడతాం. దానికి భయపడి, దేవునికి భయపడి మేము మా యొక్క భక్తి జీవితాలను కాపాడుకుంటున్నాం. భయపడలేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకంలో వచ్చాక చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ సడన్గా దొంగ ఎలాగొచ్చి దోచుకొని వెళ్ళిపోతాడో అలా ఉంటుంది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సిద్ధపరచుకోవాలి. సమయం అనక అసమయం అనక ఆయన సన్నిధి అంటే ఆతృత పడాలి, ఇష్టపడాలి. గంట ప్రార్థనలు, నిమిష ఆరాధనలు నప్పవు. మీకు ఎవ్వరు పరలోకం ఇవ్వరు. కానీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా మమ్మల్ని మార్చు, నీ నిత్యత్వం నుండి ఆ భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని అడగాలి. అప్రమత్తం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటుతో ఉండాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని స్తుతిస్తూ ఒక్కరు ప్రార్థన.